కాపాడండి సార్. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లా ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళని కొడుతున్నావు నువ్వు? రీజన్ ఏంటి సార్? మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తారన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా సమాధానం చెబితే స్కూడా కారు ఇచ్చేస్తాడు కదా, చెప్పడానికి నీకేమన్నా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు మూయి, నువ్వు అడుగు. నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి తెలివి సార్. కారు కొట్టేశారు. ఈ క్విజ్ లో లక్కీ వినరు మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప, కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నావు కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. ఇటో వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికేసింది. ఇది ఈడి కారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇడిగో. ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు కదా, మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కారుది ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లా ఉన్నాడు. సార్ మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అది దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు దొబ్బేశాడు సార్. ఏమయ్యా సార్, ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீதான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகி இல்லடா. ఏంట్రా దయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలా? నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? ఏదో మా ఆలోచన మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా. పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, అవును. ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి బుట్టలో పడేసా. ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదేయాలున్నాయి. ఆ 2ని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ బుట్టలో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి, అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. ఎక్కువ తక్కువ బామ్మ, నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? అక్క, నీ ఫస్ట్ సాలరీలో నా క్రికెట్ పెట్టుకుని ఇవ్వాలి.
ఫస్ట్ శాలరీ ఏంటండి? మా ఆఫీస్లో 30th 31st ఫస్ట్నే శాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ శాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ శాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరెప్పుడు ఫస్టే ఉండాలి మేడం. చిన్న నువ్వేం ఫీల్ అవ్వకు. అక్క ఫస్ట్ శాలరీలో నీకు బ్యాటు బాలు కన్ఫర్మ్. ఓకే ఓకే అక్క, నీ ఫస్ట్ శాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరు ఎందుకంటే ఫీల్ అవుతారు? 30, 31st ఫస్ట్. మీరు ఫస్ట్నే కదా శాలరీ తీసుకునేది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా నాన్న. అవునవును. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి. అక్క ఫస్ట్ శాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫర్మ్. థాంక్యూ. కరెక్ట్ చెప్పానా మేడం? యా పర్ఫెక్ట్. ఏమే నేను ఎప్పటి నుంచో ఒక అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ శాలరీలో మీకు భగవద్గీత కావాలి. ఎంత బాగా కనిపెట్టావు నాయనా. నేను ఎప్పుడు అంతే బామ్మ. నీ రాగం చాలా బాగుందయ్యా. నీ భక్తిని మరిచలేకపోతుంటే మధ్యలో ఈ భజన ఒకటి. అంకుల్, ఈ పాట ఏం బాగలేదు, మీరు పాడండి. నేనా? నాకు రాదు. అయితే నీకు ఉద్యోగం కూడా రాదు. పప్పు అదేదో పప్పమ్మ, ఏం పప్పులే. ఎవరు కావాలి? వరప్రసాద్ గారిని కలవాలి. నీ దగ్గర 10 చిల్లర ఉందా? చిల్లర లేకపోతే ఆయన చూడడం కుదరదా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పబోయా. నా దగ్గర 2 5 ఉన్నాయి. నా 10 ఏంటి 5 ఇచ్చి 10 అడుగుతావుటి? ఒళ్ళు ఎలా ఉందటి? ఊడతా మొక్క నువ్వు ఊరు నాయను. ఈ ఇంట్లో అందరూ నాకంటే కలిసేలాగే ఉన్నారు. ఎంటర్ అవగానే కమిషన్ కొట్టేసింది. అయిపోయి వీడు ఇక్కడికి వచ్చాడేంటి? హలో హలో, పనుంటూ మామూలు పిల్లొచ్చుగా నువ్వు రావడం దేనికి? ఇంకా మీతో నాకు పని లేదు. ఇవాళ నుంచి వ్యాపారం అంతా వరప్రసాద్ గారితో. ఆయన కలవమని ఎవరు చెప్పింది నీకు? మల్లయ్య గారు రండి. సార్ నమస్కారం సార్. వరప్రసాద్ గారు రెడీ అయినా? అసలైన వరప్రసాద్ ఇక్కడున్నారయ్యా. ఎక్కడా? అసలైన వరప్రసాద్ గారు లోపల ఉన్నారయ్యా. ఏమిటి గోళ? మల్లయ్య గారు, ఆయన వరప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి, నా పేరు మల్లయ్య. ఏం కావాలి? మీరు ఇచ్చే బిజినెస్ కావాలి, దాని మీద నాకు వచ్చే కమిషన్ కావాలి. బిజినెస్ ఏమిటి, కమిషన్ ఏమిటి? అదేంటండి, సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తానని పిలిచి బిజినెస్ ఏంటంటారేంటి? నేను నిన్ను పిలిచానా? ఎవరెత్తను? మల్లయ్యని కమిషన్ ఏజెంట్ సార్. ప్రతి నెల మన ఇంట్లోంచి వెళ్లే బియ్యం, పప్పులు, సబ్బులు, పౌడర్లు ఇతనే కొంటారు సార్. మన ఇంటి నుంచి పప్పులు, బియ్యము, సబ్బులు అన్నీ కొంటున్నాడా? ఎవరమ్ముతున్నారు? వీళ్ళే సార్. ప్రతి నెల మొదటి శనివారం రాత్రి ఈయన టెంపో మన ఇంటి వెనకాల ఉంటుంది సార్. ఆదివారం పొద్దున్నే సరుకు నా గోడంలో దిగుద్దండి. డబ్బు కోసం మీరు తినే అన్నం కూడా అమ్ముకునే స్థితికి దిగజారన్నమాట. మీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఛీ! తలకు అమృతాంజనం రాయటానికి అమ్మాయిని పంపించండి అంటే నన్ను చితకబాస్తారా? ఇప్పుడు అయ్యగారు కొట్టిన దెబ్బకు మీరు ఒళ్ళంతా ఆముదం రాసుకొని పడుకోండి. బాగా అయిందా? ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నావు? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ. అవును, ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును, ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా. I love you so much. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి.
నీ మంచితనం చూసి ఇలాంటి మాటలు విని ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. తమాషాకి ఏదో బానే ఉంది, కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే కదా. అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను ఈ జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంతమందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు. పదా ఇంకా రాలేదు. అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? క్యాష్ రెడీయా? రెడీయా? అన్ని రెడీ. మీ రెడీనా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లడి. పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. ఇది లెక్క గదిగంతే. 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎక్కడైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే లే భయపడకన్నా. గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లానా? మా ఊరికి వచ్చాను నర్వస్. 5 కిలోమీటర్కి అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏం లేదు బా, షాకప్ ప్లస్ వీక్ అంతే. అట్లనా? నమస్తే సార్. గోల్డ్ ఫ్లాగ్. ఏందా వ్యాన్ కి అట్లుంటుంది? ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ మనుకుతుడు మలేరియా పేషెంట్ మనుకుతుడు. బ్రేక్ కొట్టుకొచ్చిన బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వర్స్ వీక్ అంతే. అట్లానా? షాక్ అబ్జర్వర్స్ వీక్ అంటారా? ఏమ్రా షాక్ అబ్జర్వర్ వీకా? వీక్ అయితే ఇంతగానో ఊగుతారా? ఏమోరా భయ్, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడే. డౌటే సార్. అరే బండి ముందర చెప్పండి, ఇప్పుడు నాదరా ఛాన్స్. చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి. అదే బండి సార్, అదే షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్. అందుకే లేదు. షాక్ అబ్జర్వర్స్ వీక్ అని ఎలాగంటే తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నెంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. సార్ చెక్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఇదే కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను ఒట్లా మానువాడ. స్వామి విఘ్నేశ్వర. అమ్మా 99 బాబాయ్ ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాతం నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బొట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్.
నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం